టీడీపీకి భారీ షాక్. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు. ఏపీలో అధికార టీడీపీ పార్టీకి నిన్న మొన్నటి వరకు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ పార్టీకి చెందిన 21 ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను వరుసపెట్టి తన పార్టీలోకి లాగేసుకుంది. రాష్ట్రంలో విపక్షం నుండి అధికార పక్షంలోకి వలసలు జోరుకు ఇంకా బ్రేకులు పడలేదు. కానీ ఇదిలా ఉంటే టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ధీటుగా వైసీపీ కొద్ది రోజులుగా ఆపరేషన్ రికవరీ పేరుతో ఇతర పార్టీ నేతలతో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలను తన పార్టీకి చేర్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ రికవరీలో కొంతమంది ప్రముఖులు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. మొన్న జరిగిన ప్లేనరీ తర్వాత వైసీపీకి మరో ఉత్తేజం లాంటి వార్త ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో వినిపిస్తుంది. టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఒకే జిల్లా నుంచి ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారిలో 2 కేంద్ర మాజీ మంత్రులు కావడం విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు ఏపీలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో కీ రోల్ ప్లే చేసింది. ఈ జిల్లాలో ఉన్న మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇక్కడ టీడీపీ హవాకు బ్రేకులేసే పనిలో ఉన్న జగన్ ఈ జిల్లాలో ముగ్గురు మాజీ మంత్రులను తన పార్టీలో చేర్చుకుని వారికి బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడైన ఒక ప్రముఖ హీరోకు నర్సాపురం లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు, మరో మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావుకు ఏలూరు లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని జగన్ ఆలోచిస్తున్నాడట. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తన తండ్రి వైఎస్కి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి నట్టి వసంతకుమార్ చూపులు సైతం వైసీపీ వైపు చూస్తున్నారని, అందుకే ఇప్పటికే ఆయన వైసీపీ నేతలకు టచ్లో ఉన్నారని, మంచి మొత్తం చూసుకుని పార్టీలో చేరతారని తెలుస్తుంది. వసంతకు ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఉంగుటూరు టికెట్ ఇస్తారని సమాచారం. ఏదేమైనా టీడీపీ కంచుకోటను కూల్చేందుకు జగన్ పెద్ద ప్లాన్తోనే రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కొంచెం అటు ఇటు అయినా కానీ ముగ్గురు మాజీ మంత్రులు, 1 ఎంపీ వైసీపీలో చేరితే ఇప్పటి వరకు ఎంతో బలంగా ఉన్న టీడీపీకి గట్టి షాకే కదా. For more videos, please subscribe our channel.